అమిత్ షా గారి లాంగ్ టర్మ్ ప్లాన్, అజిత్ దోవల్ వ్యూహాలు, నక్సలిజాన్ని అంతం చేయాలన్న పట్టుదల, సెంట్రల్ కమిటీ చీఫ్ నంబాల కేశవరావు, తాజాగా అయితే మరో కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మీ నరసింహాచలం ఎలియాస్ గౌతమ్ ఎలియాస్ సుధాకర్ తో పాటు మైలారపు భాస్కర్ కూడా చనిపోయారు. 1967లో నక్సల్బరీ మూవ్మెంట్ ద్వారా మొదలైన ఈ సాయుధ పోరాటం దేశానికి దరిద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి నుంచి నేపాల్ లోని పశుపతి వరకు సృష్టించబడినటువంటి ఈ రెడ్ స్ట్రిప్ కారిడార్ లో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏ గిరిజనుల అభివృద్ధి కోసం అయితే పోరాడుతున్నామని చెప్తున్నారో అదే గిరిజనులను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు నక్సలైట్లు. అందుకే వాళ్ళని నాశనం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. అలాగే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిజం అదే నక్సలిజం అంతరించిపోతుంది అని. ఇందుకోసం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను కొన్ని పాకెట్లుగా డివైడ్ చేసింది. అంటే గ్రీన్, ఎల్లో, రెడ్ ఇట్లాంటి ప్రాంతాలుగా సెపరేట్ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఈ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, ఇందులో మెయిన్ పాత్ర పోషించింది. దేశంలోని మిలిటెంట్ సంస్థల ద్వారానో ఆయుధాలు వాళ్ళకు వచ్చేవి. కానీ వాటిని కూడా ఆపేయటంతో మావోయిస్టుల దగ్గర శక్తి భారీగా తగ్గిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్ కి వచ్చింది. సో సరిగ్గా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అయితే అమిత్ షా ఆపరేషన్ కగార్ గురించి అందరికీ ప్రకటించారు. ఇటీవల వచ్చేసి కర్రెగుట్లో జరిగిన ఆపరేషన్ ని మనం క్లియర్ గా చూస్తే హెలికాప్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కూడా సరఫరా చేస్తారు. దీంతో పాటు ఆపరేషన్ కగార్ లో డిఆర్జీ బలగాల ప్రమేయం చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇందులో ఉమెన్ కూడా ఉన్నారనమాట. వీళ్ళకు స్థానిక గిరిజనులతో మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇట్లా అన్ని రకాలుగా మన కేంద్ర ప్రభుత్వం చాలా స్లోగా మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వచ్చింది. గడిచిన 4 దశాబ్దాలు అంటే 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విక్టరీని మన భద్రతా బలగాలు ఇప్పుడు నమోదు చేసుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవిలత. అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. ఎప్పుడు చెప్పినట్లే ఈ వీడియోకి మీరు చేసే సపోర్ట్ ఏంటంటే ఒక చిన్న లైక్ కొట్టడమే. అది నాకు చాలా పెద్ద సపోర్టు. అలాగే మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి నాకు చాలా పెద్ద సపోర్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మన టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. అమిత్ షా గారి లాంగ్ టర్మ్ ప్లాన్, అజిత్ దోవల్ వ్యూహాలు, నక్సలిజాన్ని అంతం చేయాలన్న పట్టుదల, ఇవన్నీ కలిపి భారత్ ను కొన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న వామపక్ష ఉగ్రవాదం చివరి దశకైతే చేరుకున్నట్లు అనిపిస్తుంది కదా. సెంట్రల్ కమిటీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తో మావోయిస్టు మూలాలైతే ఇట్లా షేక్ అయిపోయాయి. తాజాగా అయితే మరో కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు లక్ష్మీ నరసింహాచలం ఎలియాస్ గౌతమ్ ఎలియాస్ సుధాకర్ తో పాటు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సభ్యుడు మైలారపు భాస్కర్ కూడా చనిపోయారు. దీంతో ఇక మావోయిస్ట్ పార్టీ దాదాపు అంతమైనట్లే అనుకుంటున్నారు అందరు. ఇప్పటికే బీజాపూర్ జిల్లాను రెడ్ మ్యాపింగ్ నుంచి కేంద్రం తొలగించేసింది. అంటే అక్కడ నక్సలిజం అంతమైనట్లని చెప్పకనే చెప్పేసింది. ఇంకా మిగిలి ఉన్నది కేవలం నారాయణపూర్ జిల్లాలోనే. అది కూడా ఇంచుమించు 150 మంది మావోయిస్టులు ఉండడము ఎక్కువే అంటున్నారు క్రిటిక్స్ అన్నమాట. ఇక భారత్ ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఈ నక్సలిజం పై కేంద్రం ఇంతటి భారీ విజయాన్ని ఎలా సాధించగలిగింది? అసలు దీని వెనక ఉన్న వ్యూహాలేంటి? అమిత్ షా ఎలాంటి ప్రణాళికలు దీని వైపున రచించారు? ఇప్పుడు నేను చెప్తాను. నక్సలిజం అయితే దేశాన్ని కొన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తుంది. 1967లో నక్సల్బరీ మూవ్మెంట్ ద్వారా మొదలైన ఈ సాయుధ పోరాటం దేశానికి దరిద్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి నుంచి నేపాల్ లోని పశుపతి వరకు సృష్టించబడినటువంటి ఈ రెడ్ స్ట్రిప్ కారిడార్ లో అభివృద్ధి కుంటుపడిపోయింది. గిరిజనుల అభివృద్ధికి దూరమయ్యారు. నక్సల్ సాయుధ పోరాటంలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అంటే పోలీసులు, బిఎస్ఎఫ్ వాళ్ళు. ఈ ప్రాంతాల్లో దేశానికి కావాల్సిన మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ మైనింగ్ చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కానీ నక్సల్స్ ఉద్యమం వల్ల ఇన్నాళ్ళు అది జరగలేదు. అంతంత మాత్రంగా జరిగింది. ఏ గిరిజనుల అభివృద్ధి కోసం అయితే పోరాడుతున్నామని చెప్తున్నారో అదే గిరిజనులను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు నక్సలైట్లు. అందుకే వాళ్ళని నాశనం చేయడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుంది. అయితే దీనికోసం ఇంతకు ముందు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ సాధించినంత విజయాన్ని అయితే నమోదు చేసుకోలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్, అలాగే సల్వాజూడం వంటివి కొద్ది వరకు విజయాలు సాధించినప్పటికీ పూర్తి స్థాయిలో నక్సలిజాన్ని అయితే అంతమొందించలేదు. అయితే దీన్ని అమిత్ షా చేసి చూపించారు. అగ్ర నేతలందరినీ అంతమొందించడానికి పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. అలాగే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, 2026 మార్చి నాటికి పూర్తిగా మావోయిజం అదే నక్సలిజం అంతరించిపోతుంది అని.
అసలు ఈ సాయుధ పోరాటం పేరిట గిరిజనుల అభివృద్ధికి అడ్డుపడుతున్న మావోయిస్టులను నాశనం చేసేందుకైతే కేంద్రం సిద్ధమైంది. ఇందుకైతే సుదీర్ఘ ప్రణాళికలను కూడా అనుసరించింది. బహుశా అంటే 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దీనికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేయడానికైతే రెడీ అయిపోయింది. అయితే దానికి సంబంధించినటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఉండాలి కదా. సరిగ్గా 2019లో కమలం పార్టీ మరొకసారి విజయం సాధించగానే మావోయిస్టులపై ప్రభుత్వ పరంగా చర్యలు అయితే స్టార్ట్ అయిపోయాయి. మొదటగా వీళ్ళని కొన్ని ప్రాంతాలకైతే కట్టడి చేసింది. ఇందుకోసం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను కొన్ని పాకెట్లుగా డివైడ్ చేసింది. అంటే గ్రీన్, ఎల్లో, రెడ్ ఇట్లాంటి ప్రాంతాలుగా సెపరేట్ చేసింది. ఈ ప్రాంతాలను బట్టి ప్రత్యేక వ్యూహాలను కూడా అనుసరించింది. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాలతో మావోయిస్టులని కట్టడి చేశారు. ముందుగా వాళ్ళ కనీస అవసరాలైన మందులు, ఆహారం వంటివి అయితే ఆపేశారు. ఈ అడవి ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంటుంది కదా, వీటికి గిరిజన ఆరోగ్య కేంద్రాల్లో మందులు చాలా ఎక్కువగా దొరుకుతుంటాయి. దానికి అజిత్ దోవలు వీటిని కట్టడి చేశారు. కేవలం గిరిజనులకు మాత్రమే అందేలాగా వ్యూహాలు కూడా రచించారు. అంతేకాదు, దీంతో పాటు గిరిజన ప్రాంతాల్లో భారీగా సెల్ టవర్లను కూడా పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ ఈ బిఎస్ఎన్ఎల్ ఉంది కదా, ఇందులో మెయిన్ పాత్ర పోషించింది. వీటితో పాటు రోడ్లను సైతం వేయడంలో గిరిజనులకు కనెక్టివిటీ పెరిగింది. సో దాని ఫలితంగా ప్రభుత్వానికి ఇన్ఫార్మర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అయిందనమాట. ఒకవైపు చూసుకుంటే అత్యంత ఇంపార్టెంట్ అంటే ఆర్థిక, ఆయుధ వనరులను భారీగా కట్టడి చేశారు అజిత్ దోవల్. వాళ్ళకి ఏ మూల నుంచి కూడా డబ్బులు అందకుండా చేశారు. ఇంతకుముందు అయితే పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం ద్వారానో లేకపోతే దేశంలోని మిలిటెంట్ సంస్థల ద్వారానో ఆయుధాలు వాళ్ళకు వచ్చేవి. కానీ వాటిని కూడా ఆపేయటంతో మావోయిస్టుల దగ్గర శక్తి భారీగా తగ్గిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్కి వచ్చింది. ఇలా ఒకవైపు కట్టడి చేస్తూ మరొక వైపు పోలీస్ ఫార్వర్డ్ బేస్ల్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. దీంతో కొంచెం ప్రభావితం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పోలీసుల హస్తగతం అయ్యారనమాట వాళ్ళు. ఇంకా చూసుకుంటే ఈ మావోయిస్టులు క్రమంగా ఒక ప్రాంతానికి లిమిట్ చేసి వాళ్ళని అంతమొందించడం చేశారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం తన పోరాటానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంది. మావోయిస్టులకు చాలా వరకు తగ్గిపోయారు. అండ్ ఆ తర్వాత ఆపరేషన్ కగార్ కి శ్రీకారం చుట్టింది. ఇది కూడా ఉన్న ఫలంగా మొదలుపెట్టింది ఏం కాదు. చాలా సంవత్సరాలుగా మావోయిస్టులకి పరిమిత ప్రాంతాలు కట్టడి చేస్తూ వచ్చారు కదా. 2014లో ఈ అధికారంలోకి రాగానే ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ 2014 కల్లా ఏంటంటే ప్రభావిత జిల్లాల సంఖ్య 126 ఉంటే 2024కు 38 జిల్లాలకు పరిమితమైంది. ఇంకా 2024 తర్వాత ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేయడంతో ఇప్పుడు అది 6 జిల్లాలకే పరిమితమైంది. ఇందులో క్రమంగా బీజాపూర్ లాంటి జిల్లాలు రెడ్ లిస్ట్ నుంచి బయటకు వచ్చేసాయి. అంటే అక్కడ నక్సలిజం అంతమైపోయింది. అప్పటి రాడికల్ స్టూడెంట్ యూనియన్ ను అసలు ఇట్లా మొత్తం బ్యాన్ చేయడంతో రిక్రూట్మెంట్లు కూడా ఆగిపోయాయి. దీంతో మావోయిస్ట్ పార్టీలో కొత్త రకాలు ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతం పార్టీ నడిపిస్తున్నటువంటి అగ్ర నాయకులందరూ ఉంటారు కదా, వాళ్ళు 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళు ఉన్నారు. ఇలా మావోయిస్ట్ పార్టీ క్రమంగా ఇట్లా మొత్తం డెడ్ అయిపోతూ వచ్చిందనమాట. ఇట్లా అంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆపరేషన్ కగార్ ని స్టార్ట్ చేశారు. సో సరిగ్గా 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అయితే అమిత్ షా ఆపరేషన్ కగార్ గురించి అందరికీ ప్రకటించారు. వామపక్ష తీవ్రవాదాన్ని తాము అంతం చేస్తామన్నారు. ఈ ప్రకటన వెనక అమిత్ షా, అజిత్ దోవలు చాలా పెద్ద ప్రణాళిక. అయితే ఈ ప్రకటనకు ముందే చాలా చతురంగా మన బలాలన్నీ సిద్ధం చేసుకున్నారు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా. ఇటీవల వచ్చేసి కర్రెగుట్లో జరిగిన ఆపరేషన్ ని మనం క్లియర్ గా చూస్తే మన భద్రతా బలగాలు తాగునీళ్లు మోసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వాటికి అత్యాధునిక వాటర్ ఫిల్టర్ ని అందించింది కేంద్రం. సో దీని ద్వారా ఏమైతుందంటే నిల్వ ఉన్న వాటర్ ని కూడా శుద్ధి చేసుకొని తాగొచ్చు. సో కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని కూడా సరఫరా చేసింది. అంటే మన భద్రతా బలగాలకి ఎవరైతే నక్సలిస్టులను పట్టుకోవడానికి డీప్ ఫారెస్ట్ లోపల ఉంటారో మరి వాళ్ళకి ఫుడ్, వాటర్ కావాలి కదా. సో వాళ్ళకి కావాల్సినవి అందిస్తేనే కదా వాళ్ళు కూడా బలంగా పనిచేస్తారు. అంతేకాదు దీనికోసం ఆర్మీ దగ్గర ముందుగానే అనుమతి కూడా తీసుకుంది. 2 హెలికాప్టర్లను సిద్ధం కూడా చేసుకుంది. దీంతో పాటు మన భద్రతా బలగాల దగ్గర ఎక్కడా కూడా ఈ SLR స్నైపర్లు లేవు. అందరి దగ్గర లైట్ వెయిట్ తుపాకులు AK-47 మాత్రమే ఉన్నాయి. ఇవి చాలా తక్కువ బరువు ఉన్నా సరే చాలా భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. ఈ SLR స్నైపర్ల బరువు 7.5 కేజీలు. దీన్ని మోసుకెళ్ళడం అయితే చాలా కష్టమవుతుంది కదా. ఇక సరిహద్దుల దగ్గర అయితే బాగానే ఉపయోగపడతాయి కానీ అడవుల్లో అయితే పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పేసి కేంద్రం అనుకుంది. అందుకే వీటిని కాకుండా తక్కువ బరువు ఉన్న తుపాకీల్ని అందించింది అనమాట. అండ్ వీటితో పాటు అత్యాధునికంగా డ్రోన్లు, మల్టీ గ్రెనేడ్ లాంచర్లు, బాంబుల్ని కూడా ఇచ్చింది. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలని
మన బలగాలకు ఇవ్వలేదన్నమాట ఈ మావోయిస్టులను ఎండ్ చేయడం. ఇకపోతే ఈ ఆయుధాల ఎంపికను కనుక మనం బాగా పరిశీలిస్తే అటవీ ప్రాంత భౌగోళిక పరిస్థితుల్ని బేరీ చేసుకొని లెక్కేసుకొని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మన భద్రతా బలగాలకు ఏమేం కావాలో స్పష్టంగా ఎంపిక చేసినట్లు అర్థమవుతుంది కదా. దీంతో పాటు ఆపరేషన్ కగార్లో డిఆర్జీ బలగాల ప్రమేయం చాలా ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ అని ప్రత్యేకంగా పిలుస్తారు వీళ్ళను. వీళ్ళకు చాలా స్ట్రాంగ్ వెయిటేజ్ ఉంటుందన్నమాట. ఈ ఫారెస్ట్ గురించి చాలా క్లియర్ గా తెలుసు వాళ్ళకి. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఇందులో ఉమెన్ కూడా ఉన్నారనమాట. వీళ్ళకు స్థానిక గిరిజనులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఏర్పరచుకోవడంలో కూడా, అంటే పరిచయం చేసుకోవడంలో వీళ్ళకి చాలా టెక్నిక్స్ తెలుసు. అట్లా ఏర్పరచుకొని వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు. సో ఇట్లా అన్ని రకాలుగా మన కేంద్ర ప్రభుత్వం చాలా స్లోగా మావోయిస్టులపై పట్టు సాధిస్తూ వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత కేంద్రం డెడ్ లైన్ ప్రకటించుకుందనమాట. అప్పుడే ఆపరేషన్ కగార్ ని స్టార్ట్ చేయడంతో మావోయిస్టులు అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇక కేంద్ర బలగాల ముందు నిలబడలేకపోతున్నారు. ఇకపోతే వాళ్ళు ఇప్పుడు పదే చర్చలు చేసుకుందాం అని చెప్పేసి లెటర్స్ రాస్తూ ఉన్నారు. ఇంతకు ముందేమో వాళ్ళను చర్చలకు పిలిస్తే అసలు 30 ఏళ్ల నుంచి రానోళ్ళు ఇప్పుడైతే చర్చలు చేద్దాం అంటున్నారు. ఎలాగైనా సరే ఈ వామపక్ష తీవ్రవాదాన్ని, అంటే అదే లెఫ్టిస్ట్ ఈ టెర్రరిజాన్ని అసలు మొత్తం క్లోజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. ఈ సంకల్పమే ఇప్పుడు మనకు విజయాలను అందిస్తుంది. గడిచిన 4 దశాబ్దాలు, అంటే 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విక్టరీని మన భద్రతా బలగాలు ఇప్పుడు నమోదు చేసుకుంటున్నారు. ఇంకా విషయం ఏంటంటే వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి చచ్చిపోవడంతో మావోయిస్ట్ పార్టీ ఫౌండేషన్స్ అయితే ఇట్లా కదిలిపోయినాయి కదా. భారీ మర్రి చెట్టు ఇట్లా కూలిపోయింది. ఇంకా మిగిలినదైతే కొద్ది మంది మావోయిస్టులు మాత్రమే. మరొక 2 నెలల్లో వీళ్ళు కూడా అంతమయ్యే దశకి చేరుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే గనక మన సెంట్రల్ ఏదైతే డిసైడ్ అయిందో 2026 మార్చి కంటే ముందే నక్సలిజం పూర్తిగా డెడ్ అయిపోతుంది. ఏదేమైనా సరే ఈ విజయం కేంద్ర భద్రతా బలగాలకు అలాగే పోలీసులకి సంబంధించిన విషయం అన్నమాట. అన్యాయంగా, అక్రమంగా ఏం పాపం చేశారని పోలీసులు, ఇటు బిఎస్ఎఫ్ వాళ్ళు ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా, ఎంతమంది చనిపోయారో తెలుసా ఈ 40 ఏళ్లలో. ఇది ఎవరు నడుపుతున్నారు? ఈ ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ యూత్ వింగ్ లోనే వీళ్ళు ఉంటారు. అభివృద్ధి అంటారు గిరిజనులకు. ఏ గిరిజన ప్రాంతానికైనా అభివృద్ధి చేశారా? అటు ఒరిస్సా దగ్గర అయితే గిరిజన ప్రాంతాలు మొదటిసారిగా ఇండిపెండెన్స్ వచ్చాక మొన్న బస్సును చూసారంటారు నక్సలైట్లను చంపేసిన తర్వాత. అసలు ఇంత డెవలప్మెంట్ లేకుండా మేము డెవలప్మెంట్ కోసం పోరాడుతున్నాం అంటారు. పక్క దేశాల నుంచి వచ్చి మన వాళ్ళని చంపితే అది టెర్రరిజము అయ్యో అంటారు. మన దేశంలో మన పోలీసుల్ని, మన ఆర్మీ వాళ్ళను ఈ నక్సలైట్లు చంపుతుంటే మీకు తెలుసా వాళ్ళు చేసిన త్యాగాలు ఎలాంటి అవి ఎప్పుడు దొరలు ఉన్నప్పుడు జరిగినాయేమో. ఇప్పుడు వచ్చేసి ఈ టెక్నాలజీ యుగంలో ఈ నక్సలిజం అవసరమే లేదు. అసలు మావో అనేటోడు వాళ్ళ దేశానికే పనికి రాకుండా పోయిండు. ఇక మన దేశానికి ఎందుకు పోయింది? అయ్యో ఇంకా మారిపోయిన అసలు చంపేయడమే బెస్ట్ తెలుసా నక్సలైట్లను. వాళ్ళని చర్చలకు పిలిచి వాళ్ళను జనజీవన శ్రవంతులో కలుసుకోమని చెప్పి అందులో చాలా మంది డాక్టర్లుగా, జర్నలిస్టుగా వెలుగుతూ సమాజాన్ని నాశనం చేస్తూ, చైనాకి ఒత్తాసు పలుకుతూ, పాకిస్తాన్కి ఒత్తాసు పలుకుతూ, అసలు వాళ్ళకి నేషనలిజం అంటేనే నచ్చదు. ఈ మాజీ నక్సలైట్లు అనే వాళ్ళ పేరుతో ఉన్న వాళ్ళు సమాజం ఎప్పుడు నాశనం అయిపోవాలనే చూస్తారు. వాళ్ళకి డెవలప్మెంట్ నచ్చదు. ఏమన్నంటే కులాలు తీస్తారు, తక్కువ జాతి అంటారు, మమ్మల్ని ఎవరు ముట్టుకోవట్లేదు అంటారు. మరి ఎవరు ముట్టుకోవట్లేదో మాకైతే తెలియదు. మరి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా మంది నక్సలైట్లు చాలా మంది డబ్బులున్న వాళ్ళని దోచుకొని రిచ్ లైఫ్లు బతుకుతున్నారు తెలుసా. నాకు చాలా మంది తెలుసు మాజీ నక్సలైట్ల పేరుతో ఇట్లా రిచ్గా బతికేవాళ్ళు. మరి మాజీ నక్సలైట్లు రిచ్గా ఎందుకు బతకాలి? బతకూడదు కదా. వాళ్ళు సాధారణ ప్రజల అభివృద్ధి కోసము, పాపం ఆ గిరిజనుల అభివృద్ధి కోసం అన్నప్పుడు వీళ్ళు డబ్బులు కొట్టేసింది పెద్దోడి దగ్గర, వాళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళేమో పాపం కష్టాల్లో ఉంటారు, వీళ్ళు మాత్రం రిచ్ ఉంటారు. అది ఫ్రెండ్స్ సంగతి. అమిత్ షా గారు ఒక్క మాట చెప్పారు అంటే అది చేసి తీరుతారు. సో మార్చ్ 2026 కల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కాబట్టి అది జరిగి తీరుతుంది. దీనిపైన మీ కామెంట్లు అయితే తెలియచేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు నేను సైతం దేశం కోసం జై హింద్, జై భారత్.